జిల్లా సెక్రటరీ మేడం గారికి మరియు బాలకృష్ణ మేడం గారికి ఆర్మూర్ ఆర్టీఓ గారికి మరియు ఇక్కడ వచ్చిన అధికారులు అందరికీ మరియు ప్రయాణికులకు డ్రైవర్లకు ముఖ్యంగా ఈ రోడ్డు భద్రతా మహోత్సవాల ఉద్దేశం ఏంటంటే మనందరం సురక్షంగా ప్రయాణం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానం చేయాలి. ఎవరు కూడా దయచేసి ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేయవద్దు. మీరు 5 నిమిషాలు ఇప్పుడు ఈ అధికారులు చెప్పే సూచనలు అందరూ పాటించి వినాలని కోరుతున్నాం. నేను ముఖ్యంగా జాతీయ రోడ్డు భద్రతా మామూలు సందర్భంగా మన అదే రెడ్డి గారు మేడం అందరికీ ర్యాలీ చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ పబ్లిక్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సత్యంలో కూడా డ్రైవర్లు సూచన చేయబడుతుంది. మీరు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా మంది రెడ్డిగా పోతున్నారు. ఈ పద్ధతిని పాటించి మీరు బస్సు ఎక్కవాలను. డ్రైవర్లకు ముఖ్యంగా ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ మీరు టెంపోను డ్రైవ్ చేయకూడదండి. ఎలాంటి మత్తు పానీయాలు సేవించి కూడా మీరు ఇంటికి రాకూడదు. అలాగే మీరు డ్రైవర్స్లకు ముఖ్యం ఏమేంటంటే వాళ్ళ యొక్క పిల్లలతో ఎలాంటి వెహికల్ ఇవ్వకూడదు. మైనర్గా ఉన్నప్పుడు మీరు ఒకవేళ వాళ్ళకు వెహికల్ ఇస్తే కఠినమైన శిక్ష ఉంటుంది. వాళ్ళు వెహికల్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్కు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి వెహికల్ కూడా లైసెన్స్ లేకుండా మైనర్లకు కూడా మీ పిల్లలకు కానీ ఇవ్వకూడదు. మీరు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే 2 వీలర్ కానీ 4 వీలర్ వాహనం నడపాలని 18 సంవత్సరాలు నిండి లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వెహికల్ నడపాలని సూచిస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆంధ్ర కోర్టు నుండి ఇక్కడ భక్తులు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా భద్రతగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించండి. ద్విచక్ర వాహనదారులు కంపల్సరీ హెల్మెట్ ధరించవలసిందిగా ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాము. దయచేసి హెల్మెట్ లేకుంటే జరిగే నష్టానికి మీ ప్రాణాలే కాదు, మీ ఇంటి వారికి కూడా మీ కుటుంబ సభ్యులకు కూడా ఎదురైంది బాగా ఉంటుంది. కాబట్టి మన పండుగలకు కుటుంబ సభ్యులను కలుపుకుంటూ డ్రైవింగ్ చేయాలని కోరుతున్నాము. అలాగే రిమోట్ రైడింగ్ కూడా డ్రైవింగ్ చేయొచ్చు. ఎదురైంది వల్ల నష్టాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సెల్యూర్లన్నీ కూడా చాలా వస్తువులు సెల్యూర్లన్నీ చాలా ఇస్తున్నారు. అది సేఫర్ అయిపోయింది. దయచేసి ఏదైనా పొయ్యి ఉంటే బయట ఆపుకొని మీరు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ దయచేసి చెప్తున్నాను. ఇది గమనించవలసిన కోరుతున్నాము. మరియు అలాగే డ్రంకన్లు తాగి వాహనాలు నడుపుతున్నారు చాలా మంది. ఇప్పుడు చట్టాలు మారినాయి. ఇంతకుముందు ఐపీ సెక్షన్ ఉండే, ఇప్పుడు డిఎన్ఎస్ అనే సెక్షన్ వచ్చింది. ఈ దీంట్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నాము. దానికి ఫైన్ కూడా బాగా ఉంటుంది. మరియు జరిమానా ఉంది. మరియు అలాగే దేశంలో కూడా వేస్తారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి తాగి వాహనాలు నడపద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు చేపట్టుకోవడం, ఇంకొంచెం గాయానికి గురవడం ఇలాంటివి జరగకుండా ఉంటారని అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇది ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. పొరపాటున జరిగే ఒక చిన్న పొరపాటు ప్రమాదం వల్ల ఒక ప్రాణం పోవడం, తీవ్రమైన గాయాలు జరగడం జరుగుతుంది. దాని నుంచి ఎంత బాధపడాల్సి వస్తుందని వారి అన్నింటిలో మాత్రమే తెలుస్తుంది. బతకడం అనేది ఎలాగైతే చెట్లుంటేనే ఉన్న హక్కు, ఇతరుల ప్రాణాలను కూడా మనం జాగ్రత్తగా చూసుకునేలాగా ఉండడం అదన్నీ మన బాధ్యత. హక్కుతో పాటు బాధ్యత కలిసి ఎప్పుడూ ఉంటుంది. అవి 2 సరిసమానంగా ఉన్నప్పుడే అందరం ఆనందంగా బ్రతకగలుగుతాం. కాబట్టి చిన్న చిన్న విషయాలలో మనం జాగ్రత్త పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపడుతుంది. ఈరోజు నేను స్టేట్ కలిసి సఫారీకి ఆదేశాల మేరకు మరియు జిల్లా సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ రోడ్ ర్యాలీ అనేది
నిర్వహించడం జరుగుతున్నది. జనవరి 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రోడ్ సురక్షా అభియాన్ అనే స్కీమ్ మీద రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ మీద చెప్పడానికి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇందులో మేమందరము కోర్టు నుంచి అడ్వకేట్స్, జడ్జెస్ మరియు పోలీస్ వాళ్ళు అందరూ వచ్చారు. మీకు కొన్ని సూచనలు చేయడానికి వచ్చాము. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే మన ప్రాణాలంతా సురక్షంగా ఉంటాయి. కాబట్టి అందరూ బైక్ రైడర్స్ అయితే హెల్మెట్ ధరించడం, స్పీడ్ కంట్రోల్లో వెళ్ళటం, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా వెళ్ళటం, సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించి వెళ్ళటం వల్ల మనం మన ఇంటికి సురక్షంగా చేరుకోగలుగుతాం. అలాగే వేరే వాహనాలన్నీ కూడా కంట్రోల్గా స్పీడ్ తక్కువగా వాహనాలు నడిపినప్పుడు యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మన భవిష్యత్తు, మన ఫ్యామిలీ బాధ్యత అందరి మన మీద ఉంటుంది. కాబట్టి అందరం కూడా దయచేసి సూచనలు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇచ్చే సూచనలు పాటించి అందరూ వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.